अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 11 హూద్ 26-55 ఆయాతులు. హూద్ అనగా దైవ ప్రవక్త. హూద్ ఆయత్ నంబర్ 26. మీరు అల్లాహ్ను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించబడతారేమోనన్న భయం నాకుంది అని అతను చెప్పాడు. దైవ ప్రవక్తలందరూ తమ తమ జాతుల వారికిచ్చిన ఏక దైవోపాసన సందేశమే ఇది. ఉదాహరణకు ఈ ఆయతును గమనించండి. ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి వహీ ద్వారా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నాకే దాస్యం చేయండి అనే విషయాన్ని తెలియజేశాము. సూరా అంబియా 25. అంటే మీరు గనక నన్ను విశ్వసించి ఏక దైవారాధన సందేశాన్ని విని తదనుగుణంగా వ్యవహరించకపోతే దైవాగ్రహం నుంచి తప్పించుకోలేరు. ఆయత్ నంబర్ 27. అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాసుల సర్దారులు ఇలా సమాధానమిచ్చారు: మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మానవ మాత్రుడివే తప్ప మరేమీ కావు. ఇంకా మేము గమనిస్తున్నాము, మాలోని అల్పులైన వారే ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరిస్తున్నారు, కనుక మాపై మీకు ఎలాంటి ప్రాధాన్యత కానీ ఉన్నట్లు కానరావటం లేదు. పైగా మేము మిమ్మల్ని అబద్ధాల కోరులుగా భావిస్తున్నాము. ఈ రకమైన సందేహాన్ని ఇంతకుముందు కూడా ప్రస్తావించడం జరిగింది. తమలాంటి ఒక సాధారణ మనిషి తమ దగ్గరకు దైవ ప్రవక్తగా రావటం, సన్మార్గం వైపుకు పిలుపు ఇవ్వటం అవిశ్వాసులకు వింతగా తోచేది. అంతెందుకు, నేటికీ కొంతమంది బిద్దతీలు ఈ రకమైన సంశయానికి లోనే ఉన్నారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మానవ మాత్రుడు అనంటే వారు ఒప్పుకోరు. తరతరాల చరిత్రను తరచి చూసినా తెలిసే సత్యమిదే. సత్యాన్ని మొదట్లో నమ్మి నడుచుకునేవారు సమాజంలోని పేదవారు, అనామకులు, అభాగ్యజీవులై ఉంటారు. సమాజంలో కులీనులుగా, శ్రీమంతులుగా పిలువబడేవారు ఈ భాగ్యానికి నోచుకోరు. రాను రాను ఈ విషయం సుప్రసిద్ధమైపోయింది. దైవ ప్రవక్తల అనుయాయులంటే వారు దళిత జనులే అయి ఉంటారని. రోము చక్రవర్తి హెరిక్లెస్ హజరత్ అబూ సుఫ్యాన్ రజియల్లాహు అన్హును తన దర్బారులో వేసిన ప్రశ్నలలో కూడా ఈ సంగతి ప్రస్తావనకు వచ్చింది. ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించే వారిలో సమాజంలోని గొప్పవారు ఎక్కువ మంది ఉన్నారా, లేక బడుగు వర్గాల వారు అధికంగా ఉన్నారా అని రోము చక్రవర్తి అడిగాడు. బడుగు వర్గాల వారే అని అబూ సుఫ్యాన్ రజియల్లాహు అన్హు చెప్పారు. ప్రవక్తల్ని అనుసరించేది అలాంటి వారే కదా అని హెరిక్లెస్ అన్నాడు. ధనిక వర్గాల వారే అందరికన్నా ముందు దైవ ప్రవక్తలను త్రోసిపుచ్చారన్న సంగతి ఖురాన్ ద్వారా కూడా రూఢి అవుతుంది. సూరా జుఖుర్ఫ్ 23. ధన మదాంధులు, అధికార మదాంధులు అయిన సత్య తిరస్కారులు నిరుపేద ముస్లింలను చిన్నచూపు చూసేవారు. దేవుడికి ఈ అనామకులే దొరికారా అని ఎగతాళి చేసేవారు. యథార్థం ఏమిటంటే, సత్యామృతాన్ని ఆస్వాదించిన వారు ఆర్థికంగా బలహీనులైనప్పటికీ, సామాజికంగా వారు ఉన్నత కుటుంబాలకు చెందినవారు కాకపోయినప్పటికీ, ఆంతర్యాలలో నాటుకున్న విశ్వాసం, ఈమాన్ మూలంగా వారే అందరికన్నా ఎక్కువ ఆదరణీయులు, మర్యాదస్తులు. విశ్వాసులు, మోమిన్లు దైవాజ్ఞల్ని, దైవ ప్రవక్త ఉపదేశాలను విన్నప్పుడు వాటిని వెంటనే శిరసావహిస్తారే తప్ప దైవాజ్ఞల ముందు తమ సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వరు. ఆదేశం విన్నాము, శిరసావహిస్తున్నాము అన్నదే వారి సమాధానం అయి ఉంటుంది. విశ్వాసులు ఈ విధేయతా భావాన్ని చూసి అవిశ్వాసులు అసూయతో వక్రభాషాలు చెప్పేవారు. అర్థం పర్థం లేకుండా, ఆలోచించకుండా ప్రతి చిన్న విషయాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నారని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అమాయకులను తాను కోరిన దిశలో తీసుకుపోతున్నాడని విమర్శించేవారు. ఈ అనుసరణ వాస్తవానికి విశ్వాసులలోని సుగుణమే గాని లోపం కాదు. అయితే అవిశ్వాసుల కంటికి అది లోపంగా కానవచ్చేది. ఆయత్ నంబర్ 28. నూహ్ ఇలా అన్నాడు: నా జాతి వారలారా, ఒకవేళ నేను నా ప్రభువు తరపున వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉండి, ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగాన్ని కూడా కలుగజేసి ఉండి అది మీకు కనిపించకపోతే నేనేం చేయను. మీకిష్టం లేకపోయినా బలవంతంగా మేము దాన్ని మీ మీద ఎలా రుద్దగలం? స్పష్టమైన సూచన. బయ్యినహ్ అంటే ఈమాన్, విశ్వాసం అని, కారుణ్యం అంటే నబువత్, దైవ ప్రవక్త పదవి అని భావం. అల్లాహ్ హజరత్ నూహ్ అలైహిస్సలాంకు వీటిని అనుగ్రహించాడు. అంటే కళ్ళుండి కూడా మీరు దానిని చూడలేకపోయారు. అందువల్ల దాని విలువ ఏమిటో మీకు బోధపడలేదు. మీరు దాన్ని అవలంబించలేదు. పైగా ఎంతసేపటికి మీరు దాన్ని త్రోసిపుచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు. మీలో ఇంతటి సంకుచితత్వం ఉన్నప్పుడు మార్గదర్శకత్వం మీకెలా లభిస్తుంది? దైవానుగ్రహానికి మీరెలా నోచుకుంటారు? ఆయత్ నంబర్ 29. నా జాతి ప్రజలారా, ఈ కర్తవ్య నిర్వహణకు గాను నేను మీ నుంచి ఎలాంటి ధనాన్ని కోరటం లేదు.
నా ప్రతిఫలమైతే అల్లా వద్ద ఉంది. నేను విశ్వాసులను నా వద్ద నుంచి గెంటివేయలేను. వారెలాగూ తమ ప్రభువును కలుసుకోవలసిన వాళ్లే. కానీ మీరు మాత్రం నాకు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ సందేశం ఇచ్చి మీ నుండి రుసుము తీసుకుంటానని బహుశా మీరు వెనుకాడుతున్నారేమో. మీ సొమ్ము ఏమీ నాకక్కర్లేదు. నాకు పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ది. ఎందుకంటే నేను ఆయన ఆదేశానుసారమే ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. ఆయన మెప్పు కోసమే పనిచేస్తున్నాను. ఈ వాక్యం ద్వారా విదితమయ్యేదేమిటంటే నూహ్ అలైహిస్సలాం కాలం నాటి సంఘ పెద్దలు కూడా నూహ్ అలైహిస్సలాంను విశ్వసించిన బలహీన ముస్లింలను దూరంగా ఉంచమని నూహ్ అలైహిస్సలాంను ఒత్తిడి తెచ్చారు. మక్కాకు చెందిన ఖురైష్ నాయకులు కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ విధంగానే ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేశాడు. ఓ ప్రవక్త, రేయింబవళ్ళు తమ ప్రభువును మొరపెట్టుకునేవారిని, ఆయన ప్రసన్నతను బడసే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నవారిని నువ్వు నీ దగ్గర నుంచి గెంటివేయకు. సూరా అల్-అన్ఆమ్ 52. మరో చోట ఈ విధంగా సెలవిచ్చాడు. ఓ ప్రవక్త, తమ ప్రభువు ప్రసన్నతను కోరుతూ ఉదయం సాయంత్రం ఆయనను ప్రార్థించే వారి సహచర్యంతో నీ మనసును సంతృప్తిపరచుకో. నీ కళ్ళు చూపులు వారిపై కాకుండా మరొకరి వైపుకు పోకూడదు. సూరా అల్-కహఫ్ 28. అంటే దైవం మరియు దైవ ప్రవక్త అనుయాయులను అల్పులుగా అదములుగా తలపోయటం, వాళ్లను దూరంగా ఉంచమని ప్రవక్తను డిమాండ్ చేయటం మీ అజ్ఞానానికి పరాకాష్ట. వాళ్లను దూరంగా ఉంచడం కాదు కదా, కనీసం ఉపేక్షించడం కూడా తగదు. వాళ్ళు గౌరవ సత్కారాలకు అర్హులు, త్యాగధనులు. ఆయత్ నంబర్ 30. నా జాతి జనులారా, ఒకవేళ నేను వారిని నా వద్ద నుంచి గెంటివేసినట్లయితే అల్లాహ్కు వ్యతిరేకంగా నాకు సహాయపడే వాడెవడుంటాడు? మీరు బొత్తిగా హితబోధను గ్రహించరా? ఇలాంటి త్యాగధనులను దూరం చేసుకోవటమంటే దైవాగ్రహాన్ని కొని తెచ్చుకోవటమే. ఆయత్ నంబర్ 31. నా దగ్గర అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో అనటం లేదే, వినండి. నా దగ్గర అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా అనటం లేదు. మీరు చిన్నచూపు చూస్తున్న వారికి అల్లాహ్ ఏ మేలు చేయబోడని కూడా నేను చెప్పటం లేదు. వారి ఆంతర్యాలలో ఉన్నదాన్ని అల్లాహ్ బాగా ఎరిగినవాడు. ఒకవేళ నేను గనక అలాంటి మాట ఏదైనా అంటే నేను దుర్మార్గుల్లో ఒకడిగా పరిగణించబడతాను. అంతేకాదు, అల్లాహ్ వారికి విశ్వాసం, ఈమాన్ అనే గొప్ప వరాన్ని ప్రసాదించాడు. దాని ప్రాతిపదికపై వారికి పరలోకంలో స్వర్గలోక సుఖాలు ఎలాగూ ప్రాప్తిస్తాయి. అయితే ఇహలోకంలో కూడా అల్లాహ్ తలిస్తే ఈ పేద ముస్లింలు గౌరవోన్నతులను పొందుతారు. మీరు వారిని అల్పులుగా భావించినంత మాత్రాన వారికి కలిగిన నష్టం ఏమీ లేదు. కాకపోతే దేవుని సజ్జనులైన దాసులను అకారణంగా అవమానపరిచినందుకు మీరే దైవ సమక్షంలో నేరస్తులుగా నిలదీయబడతారు. వాళ్ల గురించి నాకు తెలియని విషయాన్ని నేనెలా చెప్పగలను? ఒకవేళ అనుచితంగా ఏదన్నా అంటే నేను అన్యాయస్థుతులలో ఒకడిని అవుతాను. ఆయత్ నంబర్ 32. ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ వాదించావు. మరి నువ్వు సత్యవంతుడివే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని, శిక్షను తీసుకురా అని అతని జాతివారు అన్నారు. నువ్వు ఎంతగా వాదించినా మేము నీ మాట వినబోము. ధిక్కార వైఖరికి ఒడిగట్టే వారంతా చెప్పేది ఇదే. నూహు జాతి వారు కూడా ఆ మాటే అన్నారు. నువ్వు నీ వాదనలో నిజాయితీ గలవాడివే అయితే నువ్వు పదే హెచ్చరిస్తున్న ఆ ఆపదను మాపై తీసుకురా, చూద్దామని పెడసరిగా పలికారు. వారిలోనే గనక సత్యాన్ని స్వీకరించే గుణం ఉండి ఉంటే వారి సమాధానం మరో విధంగా ఉండి ఉండేది. నువ్వు నిజంగానే దైవ ప్రవక్తవు అయితే మాకు సద్బుద్ధి నొసగమని దేవుణ్ణి ప్రార్థించని వారు చెప్పి ఉండేవారు. ఆయత్ నంబర్ 33. దానిని తెచ్చేవాడు కూడా అల్లాహే. ఆయన గనక తలుచుకుంటే తెచ్చి తీరుతాడు. మీరు మాత్రం ఆయన్ని ఓడించలేరు. శిక్షను ఎప్పుడు ఎక్కడ తీసుకురావాలి అన్నది దైవానికే తెలుసు. ఒకసారి ఆయన ఈ నిర్ణయం గైకొన్నాడంటే ఆయన శిక్షను ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. ఆయత్ నంబర్ 34. అల్లాహ్ మిమ్మల్ని అపమార్గాన వదిలేయదలుచుకుంటే నేను మీ శ్రేయాన్ని ఎంతగా అభిలషించినా నా శ్రేయోభిలాష మీకే విధంగానూ ఉపకరించదు. ఆయనే మీ అందరి ప్రభువు. ఆయన వైపునకే మీరంతా మరలించబడతారని నూహు సమాధానమిచ్చాడు. మూలంలోని ఇగ్వా అన్న పదం ఇక్కడ ఇజ్లాల్, అపమార్గం పట్టించడం అనే అర్థంలో వాడబడింది. అంటే మీరు సన్మార్గం వైపుకు తిరిగి రాలేనంత దూరాన అపమార్గంలోకి వెళ్ళిపోతే అల్లాహ్ మిమ్మల్ని మీ మానాన వదిలివేస్తాడు. ఆయన మిమ్మల్ని పట్టించుకోవడం మానేశాడంటే ఇక మిమ్మల్ని సన్మార్గంలోకి తీసుకురావటం ఎవరి తరమూ కాదు. ఈ స్థితిలో మీ మేలును కోరి నేను ఎంతగా ప్రయత్నించినా నా ప్రయత్నం మీకు లాభం చేకూరచదు.
ఎందుకంటే మీరు మార్గవిహీనత యొక్క ఆఖరి అంచుకు చేరుకున్నారు. సన్మార్గం, అపమార్గం కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. మీరంతా ఆయన వద్దకే చేర్చబడతారు. అక్కడ ఆయన మీ కర్మల ఫలాన్ని మీకు ఇస్తాడు. సత్కర్మలు చేసిన వారికి బహుమానాన్ని ఇస్తాడు. దుష్కర్మలు చేసిన వారికి శిక్షను విధిస్తాడు. ఆయత్ నంబర్ 35. ఏమిటి, అతను మొహమ్మద్ స్వయంగా దీనిని ఖురాన్ను కల్పించుకున్నాడని వాళ్ళు అంటున్నారా? ఓ మొహమ్మద్, వారికి చెప్పు, ఒకవేళ నేనే గనక దాన్ని కల్పించుకుని ఉంటే నా నేరం నాపై పడుతుంది. మీరు చేస్తున్న నేరానికి మాత్రం నేను బాధ్యుణ్ణి కాను. ఇంతకీ ఈ వాక్యం 35వ ఆయతు ఎవరెవరికి సంబంధించినది? కొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ సంవాదన హజ్రత్ నూహ్ అలైహిస్సలాంకి అతని జాతి జనులకు మధ్య జరిగింది. మరికొంతమంది విద్వాంసుల అభిప్రాయం ప్రకారం ఈ ఆయతు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆయన సమకాలీనులైన మక్కా ముష్రికులకు వర్తిస్తుంది. ఈ ఆయతుకు భావం ఇది: ఒకవేళ ఈ ఖురాన్ నా స్వీయ రచన అన్నది మీ ఆరోపణ అయితే ఆ నేరానికి శిక్షను నేను అనుభవిస్తాను. కానీ మీ సంగతి ఏమిటి? మీరు ఈ వాణిని ధిక్కరించి ఎంత పెద్ద నేరానికి పాల్పడుతున్నారో ఆలోచించారా? మీ పాపభారం నాపై పడదు, దాన్ని మీరే అనుభవించాల్సి ఉంటుంది. దీని గురించి మీకు బొత్తిగా ధ్యాస లేదే. ఆయత్ నంబర్ 36. నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. కాబట్టి నువ్వు వారి చేష్టలపై దుఃఖించకు అని నూహ్ వద్దకు వహీ పంపబడింది. దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం తన జాతి వారితో విసిగెత్తిపోయి, ప్రభు, వీరిలో ఒక్క అవిశ్వాసిని కూడా భూమండలంపై సజీవంగా వదిలిపెట్టకని దీనంగా ప్రార్థించినప్పుడు దేవుడు పలికిన పలుకులివి. ఆయత్ నంబర్ 37. మా కళ్ళ ముందరే మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చేయి. మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు, వారంతా ఎలాగూ ముంచివేయబడేవారే అని అల్లా సెలవిచ్చాడు. మా కళ్ళ ముందర అని ఆయతులో ఉంది, అంటే మా పర్యవేక్షణలో అని భావం. విశ్వప్రభువు అయిన అల్లాహకు కళ్ళు ఉంటాయన్న దానికి ఈ ఆయతు ద్వారా సమర్థన లభిస్తుంది. కాబట్టి అల్లాహకు గల ఈ లక్షణంపై కూడా మనం విశ్వాసం కలిగి ఉండాలి. మా వహీ సూచన అనుసారం అంటే ఆ ఓడ ఏ పరిమాణంలో ఉండాలి, దాని పొడవెంత, వెడల్పు ఎంత, ఎన్ని గదులు నిర్మించాలి, దానికోసం ఏ రకపు కొయ్యను ఉపయోగించాలి, ఏ రీతిలో దాన్ని మలచాలి అన్న విషయాలన్నింటినీ అల్లా సూచించి ఉంటాడని ఖురాన్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. అయితే దీనికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం అల్లాహ్కే ఉంది. ఇక్కడ దుర్మార్గులంటే బహుశా నూహు భార్య, అతని కుమారుడు కావచ్చునని కొంతమంది వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. వారిద్దరూ విశ్వాసులు కాలేదు. ముంపుకు గురైన వారిలో వారిద్దరూ ఉన్నారు. మరికొంతమంది ప్రకారం అవిశ్వాసులంతా ఈ కోవలోకి వస్తారు. మార్గభ్రష్టతపై పాతుకుపోయిన ఆ దుర్మార్గులకు గడువు ఇమ్మని కోరకు, ఎందుకంటే వారిని శిక్షించే సమయం ఆసన్నమైందన్నది ఆ పలుకుల అంతరార్థం కావచ్చు. లేదా దుర్మార్గులను శిక్షించే విషయమై తొందర పెట్టకు. వారిని ఎప్పుడు శిక్షించాలో, ఏ శిక్షకు గురి చేయాలో మాకు బాగా తెలుసు. నిర్ధారిత సమయం ప్రకారం వారెలాగూ ముంపుకు గురవుతారన్నది దివ్య వచనంలోని సారాంశం అయి ఉండవచ్చు. ఆయత్ నంబర్ 38. అతను నూహు ఓడ నిర్మాణంలో నిమగ్నుడయ్యాడు. అతని జాతి నాయకులలో అతని వద్ద నుంచి సాగిపోయే వారంతా అతన్ని ఎగతాళి చేసేవారు. మీరు మా స్థితిపై నవ్విపోతున్నారా? మీరు మా స్థితిపై నవ్విపోతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుతాము. ఓహో, తమరు ప్రవక్త కావాలనుకున్నారు, ఇప్పుడు వడ్రంగిగా మారుతున్నారా నూహు అని వారు ఎగతాళి చేసేవారు. అది సరే, నేలపై ఓడ నిర్మించి ఏం చేసుకుంటారు అని కూడా ఆట పట్టించేవారు. ఆయత్ నంబర్ 39. పరాభవానికి గురి చేసే శిక్ష, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై వచ్చి పడుతుందో అది త్వరలోనే మీకు తెలిసిపోతుందని నూహు పలికాడు. అంటే శాశ్వతమైన నరకాగ్ని శిక్ష. ఇహలోక జీవితం ముగిసిన తర్వాత వారి పరలోక జీవితం కొరకు ఇది సిద్ధం చేయబడింది. ఆయత్ నంబర్ 40. తుదకు మా ఆదేశం వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుంచి రెండేసి, ఒకటి ఆడ ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారులను కూడా తీసుకో. ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలి, ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో అని మేము అతనికి చెప్పాము. అయితే అతనితో బాటు విశ్వసించిన వారు బహు కొద్ది మంది మాత్రమే. పొయ్యి, తన్నూర్ అనే పదంపై పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రొట్టెను కాల్చే పొయ్యి అని కొందరు భావించారు. కొన్ని ప్రత్యేక స్థలాలు అని మరికొందరు అన్నారు. పొయ్యి అంటే భూమి ఉపరితలం అని ఇంకా కొందరు అభిప్రాయపడ్డారు. హాఫీజ్ ఇబ్న్ కసీర్ మాత్రం మూడవ అభిప్రాయానికే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే దైవాగ్రహం విరుచుకుపడినప్పుడు
నేల 4 చెరగుల నీటి ఊటలు పొంగి పొరలాయి. దానికి తోడు ఆకాశం నుంచి కుండపోతగా వర్షం కురవటం మొదలైంది. క్షణానికి నీటి మట్టం పెరిగిపోయింది అని దీని భావం. అంటే పశు పక్షాదులలో నుంచి ఒక ఆడ ఒక మగ చొప్పున ఒక్కో జత చొప్పున ఓడలోకి ఎక్కించుకోమని హజరత్ నూహ్ అలైహిస్సలాంకు ఆదేశం ఇవ్వబడింది. వృక్షజాతికి చెందిన వాటిని కూడా తీసుకున్నారని కొందరు వ్యాఖ్యానించారు. అంటే వారు ముంచి వేయబడటం ఖాయమని రాసిపెట్టి ఉంది. ఎవరు వారు అంటే అవిశ్వాసులన్నమాట. లేదా నూహు కుటుంబీకులలో అవిధేయతకు ఒడిగట్టిన ఆ ఇద్దరు, నూహు కుమారుడు, నూహు భార్య. కొడుకు కనాన్ లేక యామ్, భార్య వాయిలా. వీరిరువురు నూహు సందేశాన్ని త్రోసిపుచ్చారు. అందుచేత ఓడలో కూర్చుని ఆయన ఇంటివారల నుంచి వారిద్దరినీ వేరు చేయడం జరిగింది. విశ్వసించి విధేయత కనబరిచే వారందరినీ నీ వెంట ఓడలోకి ఎక్కించుకో అని అర్థం. బహు కొద్దిమంది అంటే ఎందరు? వారు 80 మంది వరకు ఉంటారని కొందరు చెప్పగా 80 కన్నా తక్కువే అని మరికొందరు అభిప్రాయపడ్డారు. విశ్వసించిన వారిలో నూహ్ అలైహిస్సలాం గారి 3 కుమారులు సామ్, హామ్, యాఫిస్, వారి భార్యలు కూడా ఉన్నారు. ఈ 3తో పాటు 4వ ఆమె కూడా ఉంది. ఆమె నూహు గారి అవిశ్వాస కుమారుడైన యామ్ లేక కనాన్ యొక్క భార్య. అతను అవిశ్వాసంలో చేరి ముంపుకు గురైపోయాడు. కానీ ఇస్లాం స్వీకరించిన కారణంగా అతని భార్యకు మాత్రం ఓడలో కూర్చునే అవకాశం ఇవ్వబడింది. ఆయత్ నంబర్ 41. మీరు ఈ ఓడలో కూర్చోండి అల్లాహ్ పేరుతోనే. దీని గమనం, దీని ఆగటం నిశ్చయంగా నా ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు అని నూహు అన్నాడు. అంటే అల్లాహ్ పేరుతోనే అది నీటిపై పయనిస్తుంది, అల్లాహ్ పేరుతోనే ఆగుతుంది. అంటే విశ్వాసులు నిర్భయంగా నిస్సంకోచంగా ఓడలోకి ఎక్కవచ్చని, ఓడలోకి ఎక్కిన వారంతా దేవుని ఆశ్రయంలోకి వచ్చేసినట్లేనని అభయమివ్వటానికి ఈ విధంగా అనబడింది. ఈ విషయాన్ని అల్లాహ్ మరో చోట ఈ విధంగా సెలవిచ్చాడు. ఓ నూహ్, నువ్వు నీ సహచరులు ఓడలో కూర్చున్నప్పుడు ఇలా పలకండి. దుర్మార్గ జాతి నుంచి మాకు విముక్తి నొసగిన అల్లాహ్కే స్తుతి స్తోత్రములు. ఇంకా ఇలా పలకండి, నా ప్రభు నన్ను శుభంతో దించు, దించటంలో నువ్వే ఉత్తముడవు. సూరా అల్ మోమినూన్ 28-29. ఈ ఆయత్ ఆధారంగా కొంతమంది పండితులు ఓడలో కానీ మరే ఇతర వాహనంపై కానీ ఎక్కినప్పుడు బిస్మిల్లాహి మజ్రేహా వ ముర్సాహా అని పలకటం అభిలషణీయం అని అన్నారు. అయితే హదీసు ద్వారా నిరూపితమైన ప్రార్థన మాత్రం ఇది. సుబ్హానల్లజీ సక్కరలనా హాజా వమాకున్నా లహు ముక్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లా మున్కలిబూన్. ఆయత్ నంబర్ 42. ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. నూహ్ అలైహిస్సలాం ఒడ్డున ఉన్న తన కుమారుని ఉద్దేశించి, ఒరే నాయనా, మాతో పాటే వచ్చి కూర్చోరా, అవిశ్వాసులతో వెళ్ళకురా అని బిగ్గరగా పిలిచాడు. నేల చెరువైపోయింది. ఆ నీటిలో కొండలు గుట్టలు సైతం మునిగిపోయాయి. దైవాదేశానుసారం ఆ ఓడ నూహును అతని అనుయాయులను మోసుకొని వరద వెల్లువలో పయనిస్తుంది. దేవుని పర్యవేక్షణలో పయనిస్తున్నది గనకనే విశ్వాసులు అందులో సురక్షితంగా ఉన్నారు. లేకపోతే అంత పెద్ద జలప్రళయంలో ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాల మధ్య ఓడ ప్రయాణం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే ఆ సంఘటనను అల్లాహ్ గుర్తు చేస్తూ దాన్ని తన మహోపకారంగా అభివర్ణించాడు. 1. నీటి వెల్లువ ఉధృతమైనప్పుడు మేము మిమ్మల్ని ఓడలో ఎక్కించాము. దీన్ని మీకు గుణపాఠంగా జ్ఞాపికగా చేసేందుకు, జ్ఞాపకం ఉంచుకునే చెవులు దానిని ఎల్లకాలం జ్ఞాపకం ఉంచుకోగలిగేందుకు మేము ఈ విధంగా చేశాము. సూరా అల్-హాక్ 11-12. 2. మేము అతన్ని పలకలు, మేకులు గల ఓడలోకి ఎక్కించాము. అది మా కళ్ళ ముందరే నడుస్తూ ఉండేది. తిరస్కరించబడిన వాని తరపున జరిగిన ప్రతీకారం ఇది. సూరా అల్-ఖమర్ 13-14. వాడు హజ్రత్ నూహ్ అలైహిస్సలాం గారి 4వ కుమారుడు. అసలు పేరు యామ్. కనాన్ అనే బిరుదాంకితుడు. ఇస్లాంను స్వీకరించి తమతో వచ్చి చేరమని, తిరస్కారుల వెంట పోవద్దని దైవ ప్రవక్త నూహ్ అతన్ని బ్రతిమాలారు. కానీ తల పొగురుతో అతను తండ్రి మాటను తిరస్కరించి జల ప్రళయానికి బలైపోయాడు. ఆయత్ నంబర్ 43. దానికి వాడు, నాన్న, నేనేదైనా ఒక పెద్ద పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుంచి కాపాడుతుందని జవాబిచ్చాడు.
అల్లా ఉత్తరము నుండి ఈ రోజు కాపాడే వాడెవడూ లేడురా, అల్లా తాను దయతలచిన వారిని మాత్రమే కాపాడతాడని నూహ్ చెప్పాడు. అంతలోనే వారిద్దరి మధ్య ఒక అల అడ్డుగా వచ్చింది. అంతే, వాడు కూడా ముంపుకు గురైన వారిలో చేరిపోయాడు. ఎత్తైన పర్వత శిఖరం మీదికి పోతే సురక్షితంగా ఉండగలనని, నీటి మట్టం అంత ఎత్తుకు చేరుకోదని వాడు భావించాడు. తండ్రి కొడుకుల మధ్య ఈ సంభాషణ జరుగుతుండగానే వారి మధ్య పర్వతం లాంటి ఒక పెద్ద కెరటం ఉవ్వెత్తున లేచి అమాంతం అతన్ని కబలించింది. ఆయత్ నంబర్ 44. ఓ భూమి, నీ నీళ్లంతటినీ మృంగెయ్, ఓ ఆకాశమా ఇక ఆగిపో, కురిసింది చాలని సెలవేయబడింది. అప్పటికప్పుడే నీరంతా ఇంకిపోయింది. కావలసిన పని పూర్తయింది. ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. దుర్మార్గులు దేవుని అభిశాపానికి గురవుదురుగాక అని సెలవీయబడింది. భూమిలో నీరు ఇంకిపోవటాన్ని మింగివేయటంగా ఇక్కడ అభివర్ణించడం జరిగింది. ఇందలి మర్మం ఏమిటంటే, నీరు కొద్ది కొద్దిగా ఇంకిపోలేదు. ఒక్కసారిగా పశువు గడ్డిని నమిలి మింగినట్లే భూమి ఆ నీటిని అంతటినీ ఒక్కసారిగా పీల్చేసింది. ఇదంతా దైవాజ్ఞ ప్రకారం జరిగిందన్న సంగతిని మరువరాదు. అవిశ్వాసులందరినీ జల ప్రళయం ద్వారా రూపుమాపాలన్న దైవకార్యం అమల్లోకి వచ్చింది. జూదీ అనేది ఒక పర్వతం పేరు. ఇది మౌసిల్కు దగ్గరలో ఉందని కొందరు భావిస్తున్నారు. నూహ్ జాతివారు కూడా ఈ ప్రాంతంలోనే నివసించారు. అరబ్బీలో బుందన్ అనే పదం ఉంది. ఇది దేవుని అభిశాపం, దెబ్బ అన్న అర్థంలో ప్రయోగించబడింది. దేవుని శాపానికి, దైవాగ్రహానికి గురైన జాతుల కోసం దివ్య ఖురాన్ ప్రత్యేకంగా ఈ పదాన్ని అనేక చోట్ల ప్రయోగించింది. ఆయత్ నంబర్ 45. నూహ్ అలైహిస్సలాం తన ప్రభువును పిలుస్తూ, నా ప్రభూ, నా కుమారుడు కూడా నా కుటుంబీకుడే కదా, నిశ్చయంగా నీ వాగ్దానం సత్యమైనది, నీవు పాలకుల్లోకెల్లా గొప్ప పాలకుడవు అని విన్నవించుకున్నాడు. పుత్ర వాత్సల్యం మనసులో పొంగిపొరలగా ఆ క్షణంలో హజ్రత్ నూహ్ అలైహిస్సలాం అలా వేడుకొని ఉంటారు. తన కుమారుడు బ్రతికుంటే విశ్వసించేవాడు అని నూహ్ ప్రవక్త అనుకున్నారని, అందుచేతనే ఆయన ఈ విధంగా ప్రార్థించారని కొంతమంది చెబుతారు. ఆయత్ నంబర్ 46. దీనికి సమాధానంగా, ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు. వాడి పనులు ఏమాత్రం మంచివి కావు. నీకు తెలియని వాటి గురించి నన్ను అడగకు. ఈ విధంగా అడిగి నువ్వు అజ్ఞానులలో ఒకడివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నానని అల్లాహ్ అన్నాడు. కన్న కొడుకు కుటుంబీకుడే అవుతాడు కదా అన్న ఉద్దేశంతో హజ్రత్ నూహ్ అలైహిస్సలాం వాడు తన వాడని భావించారు. అయితే ఈమాన్ ప్రాతిపదికపై వాడు నూహ్ మనిషి కాజాలడని దేవుడు తేల్చి చెప్పాడు. మనిషి బయటివాడైనా సరే విశ్వాసం, ఈమాన్ ఉంటే అతను విశ్వాసుల పరివారంలో సభ్యుడైపోతాడు. కానీ విశ్వాసం, ఈమాన్ లేనప్పుడు వారు ప్రవక్త కుమారులైనా, ప్రవక్త సతీమణులైనా సరే ప్రవక్త కుటుంబ సభ్యులుగా పరిగణించబడరు. వాడు నూహ్ మనిషిగా ఎందుకు పరిగణించబడడో అల్లాహ్ ఇక్కడ వివరించాడు. వాడిలో విశ్వాసం లేదు సరికదా, వాడు చేసిన పనులు కూడా మంచివి కావు. ఆశాంతం చెడుల చెట్టువాడు. అలాంటి వాణ్ణి ప్రవక్త కూడా దేవుని పట్టు నుంచి కాపాడలేరు. పుణ్యపురుషుల ఆశీర్వాదం పొంది సన్యాసుల, పీఠాధిపతుల ప్రసన్నతను చూరగొంటే మంచి పనులు చేయాల్సిన అవసరం కూడా ఉండదని తలపోసే ప్రబుద్ధులకు ఈ సంఘటన కనువిప్పు కావాలి. ఒక గొప్ప ప్రవక్త కడుపున పుట్టిన వ్యక్తినే అతని నిర్లక్ష్యం రక్షించలేనప్పుడు సామాన్య మానవులు ఏ లెక్కలోకి వస్తారట. ఈ వాక్యం ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే, ప్రవక్తకు అగోచర జ్ఞానం ఉండదు. అతనికి దేవుడు వహీ ద్వారా తెలియజేసినంత పరిజ్ఞానమే ఉంటుంది. తన అభ్యర్థన స్వీకారయోగ్యం కాజాలదన్న సంగతి హజ్రత్ నూహ్ అలైహిస్సలాం గారికి తెలిసి ఉంటే ఆయన ప్రభువు సన్నిధిలో ఈ విధంగా విన్నవించుకునేవారే కాదు. ఇది దేవుని తరపున ప్రవక్త నూహుకు చేయబడిన హితోపదేశం. ఆచరణాశీలురైన విజ్ఞానులకు దేవుని సమక్షంలో లభించే అంతస్తును నూహుకు కూడా ప్రసాదించేందుకు గాను అల్లాహ్ ఆయనకు ఈ విధంగా ఉపదేశించాడు. ఆయత్ నంబర్ 47. నా ప్రభూ, నాకు తెలియని దాని గురించి నిన్ను అర్థించటం నుండి నీ శరణు వేడుతున్నాను. నీవు గనక నన్ను క్షమించి దయతలచకపోతే నేను నష్టపోయే వారిలో చేరిపోతానని నూహ్ అభ్యర్థించాడు. కుమారుని విషయంలో తాను చేసుకున్న విజ్ఞప్తిలో ఔచిత్యం లేదని గ్రహించిన వెంటనే హజ్రత్ నూహ్ అలైహిస్సలాం క్షమాపణ కోరుకున్నారు. తనపై దయచూపమని ప్రార్థించారు. ఇది ప్రవక్తలలో ఉండే సుగుణం. ఆయత్ నంబర్ 48. అప్పుడు ఈ విధంగా సెలవేయబడింది, ఓ నూహ్, మా తరపు నుండి ప్రశాంతంగా దిగు. నీపైన, నీ తోటి వారిపైన శుభాలు కలుగుతాయి. ఇంకా అనేక సమూహాలకు కూడా మేము తప్పకుండా లాభం చేకూరుస్తాము. కానీ తర్వాత వారికి మా తరపున బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది. దిగు అంటే ఓడలో నుంచి దిగమని చెప్పటం దాని ఆంతర్యం కావచ్చు, లేదా పర్వతంపై నుంచి దిగమన్నది కూడా దాని భావం అయి ఉండవచ్చు.
ఆ సమూహాలు ఏవి? నువ్వుతో పాటు ఓడలోకి ఎక్కినవారా, లేక భావి తరాల వారా? భావి తరాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా అనబడి ఉంటుంది బహుశా. ఓడ ద్వారా రక్షించబడిన వారికి కలిగే సంతానం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. వారి ఈ సంతాన పరంపర ప్రళయం వరకు నడుస్తుంది. అంటే దైవాజ్ఞల్ని ధిక్కరించి వారికి మేము అశాశ్వతమైన ప్రాపంచిక జీవితంలో జీవన సామగ్రిని ప్రసాదిస్తాము. అయితే వాళ్ళు పరలోకంలో మా శిక్ష నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. ఆయత్ నంబర్ 49. ఓ మొహమ్మద్, ఇవి అగోచర సమాచారాలు. వీటిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతకు మునుపు నీకు గాని నీ జాతి వారికి గాని వీటి గురించి ఏమీ తెలియదు. కనుక నీవు ఓర్పు వహిస్తూ ఉండు. నిస్సందేహంగా సత్ఫలితం భయభక్తులు గలవారికే లభిస్తుంది. అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు సల్లంను ఉద్దేశించి చెప్పబడిన మాటలివి. ఈ మాటల ద్వారా ఆయన సల్లల్లాహు సల్లంకు రహస్య విషయాల జ్ఞానం లేదని స్పష్టం చేయబడింది. ఈ సమాచారం మేము పంపించబట్టి నీకు తెలిసింది. అంతకుముందు నువ్వు గాని నీ జాతి వారు గాని వీటిని ఎరుగరు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఓ మహమ్మద్, నీ జాతి జనులు నిన్ను ధిక్కరిస్తున్నప్పటికీ, అనుదినం నిన్ను వేధిస్తున్నప్పటికీ నువ్వు చింతించవలసిన పని లేదు. ఓపికతో నీ కార్యక్రమాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. ఎందుకంటే నీకు మా తోడ్పాటు ఉంటుంది. అంతిమ విజయం మీ వాళ్ళకే వరిస్తుంది. అంతిమ విజయం ఎన్నటికైనా భక్తిపరులదే అవుతుంది అని అల్లాహ్ తన ప్రవక్తను ఓదార్చాడు. అరబ్బీలో ఆకిబత్ అని ఉంది. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ కలిగే మంచి పరిణామం అని ఇక్కడ దాని భావం. ఈ ఆయతు ద్వారా సజ్జనులకు లభించే సంకేతం ఏమిటంటే, ప్రారంభంలో వారు ఎన్ని బాధలను భరించవలసి వచ్చినప్పటికీ చివరకు వారు దేవుని అండదండలతో సఫలీకృతులవుతారు. దివ్య ఖురాన్లోనే మరో చోట సెలవీయబడినట్లు, 1. నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు, విశ్వాసులకు ప్రాపంచిక జీవితంలో కూడా తోడ్పడతాము. సాక్షులు నిలబడే రోజున కూడా తోడ్పడతాము. సూరా మోమిన్ 51. 2. తప్పక వారే సహాయం పొందుతారని, తప్పక మా సైన్యమే గెలుస్తుందని మా దాసులైన ప్రవక్తల విషయంలో మా వాగ్దానం ముందుగానే వెలువడింది. సూరా సాఫాత్ 171-173. ఆయత్ నంబర్ 50. మరి మేము ఆద్జాతి వైపుకు వారి సోదరుడైన హూదును పంపాము. అతను తన వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: ఓ నా జాతి ప్రజలారా, అల్లాహ్నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు. సోదరుడంటే అదే జాతికి చెందిన వ్యక్తి అని భావం. అంటే దైవత్వంలో అల్లాహ్కు భాగస్వాములను కల్పించి మీరు ఆయనకు అబద్ధాన్ని అంటగట్టారని భావం. ఆయత్ నంబర్ 51. ఓ నా జాతి ప్రజలారా, ఈ పనికై నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్ను సృష్టించిన వానిదే. అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే. మీ శ్రేయోభిలాషిని కాకపోతే నేనెందుకిలా వేతనం పుచ్చుకోకుండానే అహోరాత్రులు పనిచేస్తాను? ఈ మాత్రం విషయాన్ని అర్థం చేసుకునే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? నా జాతి ప్రజలారా అని ఆయన మాటిమాటికి సంబోధించడాన్ని బట్టి అది దైవ సందేశం అందజేసే విధానం అని తెలుస్తోంది. ఓ సత్య తిరస్కారులారా అనో, ఓ బహుదైవారాధకులారో అనో ఆయన పిలవకుండా నా జాతి ప్రజలారా అని పిలవటం గమనార్హం. ఈ పిలుపులో ఆప్యాయత, శ్రేయోభిలాష ఉట్టిపడుతున్నాయి. ఆయత్ నంబర్ 52. ఓ నా జాతి వారలారా, మీ పోషకుని అంటే అల్లాహ్ సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తిని బలాన్ని చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి. దైవ ప్రవక్త హూద్ తన జాతి వారికి చేసిన ఈ ఉపదేశంలో ఎన్నో పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. దైవాన్ని క్షమాభిక్ష కోరటం వల్ల, ఆయన ముందు పశ్చాత్తాపం చెందటం వల్ల వారికి క్షమాభిక్ష లభించడంతో పాటు మరెన్నో అనుగ్రహాలు కూడా లభిస్తాయి. దేవుడు వారి పట్ల ప్రసన్నుడవుతాడు. ఆకాశం నుంచి పుష్కలంగా వర్షం కురిపించి పంటలు పండిస్తాడు. పాడి పంటల, సిరి సంపదల ద్వారా వారి శక్తియుక్తులకు మరింత బలం చేకూరుతుంది. ఈ విషయమే దివ్య ఖురాన్లో అనేక చోట్ల పునరావృతమైంది. ఉదాహరణకు నూహ్ సూరాలోని 11వ ఆయతును చూడగలరు. అందుకే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ఈ విధంగా ప్రబోధించారు: ఎవరైతే ఎల్లప్పుడూ పాపాల మన్నింపు కోసం దైవాన్ని వేడుకుంటూ ఉంటాడో అతన్ని అల్లాహ్ అన్ని రకాల చీకు చింతల నుంచి విముక్తిని, అన్ని రకాల బాధల నుండి బయటపడే మార్గాన్ని తెరుస్తాడు. అతడు ఊహించని చోట్ల నుంచి అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు. అంటే నా మాటను నమ్మండి, నేను చేసే హితబోధ పట్ల విముఖులు కాకండి.
నా సందేశాన్ని గనక మీరు ఆలకించకపోతే దైవ సమక్షంలో నేరస్తులుగా హాజరు కావలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 53. దానికి వారు, ఓ హూద్, నువ్వు మా వద్దకు ఏ నిదర్శనాన్ని తేలేదు. నువ్వు నోటితో చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు. ఒక ప్రవక్త ఏది చెప్పినా ప్రమాణబద్ధంగానే చెబుతాడు. అతని దగ్గర ప్రబల తార్కాణాలు ఉంటాయి, కానీ స్థూల దృష్టి గలవారికి అవి కానరావు. హూద్ జాతికి చెందిన సత్య తిరస్కారులు కూడా స్థూల దృష్టి గలవారే. వారు తమ అసత్యంపై మొండికేశారు. వారు ఆవేశంలో ప్రవక్త మాటల్లోని ఔచిత్యాన్ని పరికించే జ్ఞానాన్ని కోల్పోయారు. నువ్వు ఏదైనా స్పష్టమైన నిదర్శనాన్ని చూపనంత వరకు నీ మాటలు నమ్మబోము. మా ఆరాధ్య దైవాలను కూడా వదులుకోమని తెగేసి చెప్పారు. ఆయత్ నంబర్ 54. పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురి చేసి ఉంటారని మేము అనుకుంటున్నామని పలికారు. అప్పుడు హూద్ ఇలా సమాధానమిచ్చాడు. అల్లా తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసిగెత్తిపోయాను. వారితో నాకు అలాంటి సంబంధం లేదు. నేను ఈ విషయానికి అల్లాను సాక్షిగా పెడుతున్నాను. మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి. అంటే నువ్వు మా దేవీ దేవతలను పదే పదే కించపరుస్తూ మాట్లాడుతుండటం వల్ల అవి ఆగ్రహించాయి. వాటిలో ఏదో ఒక దేవత నిన్ను పట్టుకొని పిచ్చివాణిగా చేసేసి ఉంటుంది. నీ మతి చెడిపోయిందంటూ వాళ్ళు హజరత్ హూద్ అలైహిస్సలాంను చులకన చేశారు. ఈ రోగం నేటి ముస్లిం సమాజంలో కూడా కొంతమందిలో ఉంది. చనిపోయిన పుణ్యపురుషులు ఏ శక్తి కలిగి ఉండరని అంటే వారు ఒప్పుకోరు. పైగా ఆ పుణ్యపురుషుల పట్ల ఈ విధంగా అమర్యాదగా మాట్లాడినందుకు వారు శపిస్తారని, ఆపదలకు గురి చేస్తారని చెబుతారు. దేవుడు ఈ దుష్టపోకడల నుంచి, అబద్ధాల బారి నుంచి మనందరినీ రక్షించుగాక. మీ దేవుళ్ళు నన్ను పిచ్చివాణిగా చేశాయన్న మీ అనుమానంలో ఎలాంటి వాస్తవం లేదు. లాభనష్టాలు చేకూర్చే శక్తి అసలు వాటికి ఉంటే కదా మీ చిల్లర దేవుళ్లతో విసిగెత్తిపోయాను అని హజరత్ హూద్ చెప్పారు. ఆయత్ నంబర్ 55. సరే, మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏమాత్రం కూడా గడువు ఇవ్వకండి. మీరు పూజించే ఈ చిల్లర దేవుళ్ళు ఏదైనా చేయగలుగుతాయన్న వాదనలో మీరు సత్యవంతులే అయితే రండి, మీరు మీ దేవుళ్ళు కలిసి నాకు వ్యతిరేకంగా ఏ ఊహాన్ని రచిస్తారో రచించండని హూద్ చెప్పారు. దైవ ప్రవక్త మాటల్లో ఎంతటి దూరదృష్టి ఉంటుందో, మరెంతటి ఆత్మవిశ్వాసం ఉంటుందో ఈ మాటల ద్వారా విదితమవుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.